So center of the circle lies in interior of the circle. Interior ante inside the circle. So point whose distance from center of the circle is longer than the radius of the circle is obviously in the exterior part. Therefore దీనికి answer exterior of the circle. Longest chord of the circle is diameter. ఇలా ఉన్న ఆర్క్ డయామీటర్ చేసేస్తే ఈ సర్కిల్ రెండు ఈక్వల్ పార్ట్స్గా విడిపోతుంది. దేర్ఫోర్ ఇట్ ఫార్మ్స్ ఎ సెమీ సర్కిల్. సో ఆబ్వియస్గా దిస్ ఆర్క్ ఫార్మ్స్ ది సెమీ సర్కిల్. Segment of a circle is the region between the arc and the line segment of the circle, which is called the chord. Circle divides the plane into three parts: interior, on the circle, and exterior of the circle. So the line segment joining the center to any point on the circle is called the radius of the circle. True. A circle has finite number of chords. Chords అనేవి ఎన్నైనా వేయచ్చు. సో infinite number of chords. A circle is divided into three equal arcs. మూడు సమానమైన ఆర్క్స్గా డివైడ్ అయినప్పుడు ఇంకా మేజర్ మైనర్ అనే కాన్సెప్ట్ లేదు, అన్ని ఈక్వల్ ఆర్క్సే ఉంటాయి. దేర్ఫోర్ దిస్ ఇస్ ఫాల్స్. A chord of circle which is twice the radius is diameter. So diameter is twice radius. So ఇది true. Sector is the region between chord and its arc. ఇది false. ఎందుకంటే chord అంటే సింగిల్ లైన్ సెగ్మెంట్ which joins two points on the circle, whereas arc అంటే టూ లైన్ సెగ్మెంట్స్. ఇక్కడ వన్ లైన్ సెగ్మెంట్, ఇక్కడ టూ లైన్ సెగ్మెంట్స్. అండ్ సెక్టర్ ఈజ్ ద రీజన్ బిట్వీన్ ద కార్డ్ ఇక్కడ లేదు. కార్డ్ ఎప్పుడు కూడా రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తుంది సర్కిల్ మీదని, ఇట్లాగా బెండ్ అవ్వదు, యాంగిల్ ఫామ్ చేయదు. కార్డ్ అండ్ ఇట్స్ ఆర్క్. సో ఆర్క్కిను రెండు లైన్ సెగ్మెంట్స్కి సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి మధ్యలో ఉన్నదే సెక్టర్ తప్పితే దిస్ ఈజ్ ఫాల్స్. సర్కిల్ ఈజ్ ఎ ప్లేన్ ఫిగర్. అంటే ప్లేన్ అంటే ఈ పేపర్ మీద ఉన్నది ఈ సర్కిల్, వేరే యాజ్ ఎ స్పియర్ ఈజ్ అ త్రీ డైమెన్షనల్ ఫిగర్. దీనికి వాల్యూమ్ ఉండదు. దేర్ఫోర్ సర్కిల్ ఈజ్ ఎ ప్లేన్ ఫిగర్. ఇది ట్రూ స్టేట్మెంట్, వేర్ యాజ్ దిస్ ఈజ్ నాట్.